गुरुर्ब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरवे सर्वलोकानां बीजेवो रोगीणां हृदये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। नास्ति मातृ समं देवं नास्ति पितृ समो गुरुः तयोः मृत्युपकारोऽपि न कदञ्चन विद्यते। అందరికీ నమస్కారము। సంక్రాంతి పండగ అనగానే అందరికీ చాలా ఆనందభరితంగా ఉంటుంది। అయితే 2024 జనవరి 14, 15, 16 సంక్రాంతి పండగ। అయితే సహజ సిద్ధంగా ఏంటంటే ఈ సంక్రాంతి పండగ తెలుగు వారలకు రెండు విధాలుగా వచ్చి ఏర్పడింది అన్నట్టు పూర్వమున। ఇప్పుడు అందరూ కలిసి ఒకే విధంగా ఆచరిస్తున్నారు, చాలా సంతోషకరమైన విషయము। అంటే ఎలాగా అంటే తెలంగాణ వారికి ఈ యొక్క సంక్రాంతి పండగ పీడ పండగ అని వాడుక భాషలో వచ్చిందన్నట్టు। అది శాస్త్రంలో ఎక్కడ లేదు, కానీ వాడుక భాషలో వచ్చిందన్నట్టు పీడ పండగ అని చెప్పేసి। ఆంధ్రలో ఈ యొక్క పండగ చాలా పెద్ద పండగ అని పేరు ఉందన్నట్టు। అంటే ఈ ఆంధ్రదేశము తెలంగాణ రెండు తెలుగు వాళ్ళే, కానీ ఈ విధంగా ఎందుకు ఏర్పడ్డదయ్యా ఈ సంక్రాంతి పండగ అని అంటే, సంక్రాంతి పండగ పాడి పంటలన్నీ కూడా ఇళ్ళలోకి వస్తాయి పొలాల నుంచి। అయితే రైతులకు మొట్టమొదటిగా విశేషమైన సంపద పండగ అని చెప్పవచ్చు ఇది। అయితే తెలంగాణలో ఈ పీడ పండగ ఎందుకు మారింది, ఎందుకు అలా అలవాటు చేసుకున్నారు తెలంగాణ ప్రజలు అని అంటే, పూర్వకాలమున నైజాముల పరిపాలనలో, దొరల పరిపాలనలో ఈ పాడి పంటలన్నీ కూడా వాళ్ళు దోచుకుపోయేవారన్నట్టు, పంటలు ఇంటికి రాగానే అప్పుల కిందికి। అందువల్ల వాళ్ళకు తినడానికి తిండికి లేదు, సో సంపద అంతా కొల్లగొట్టుకుపోయినారు। ఇక ఏమున్నాయి అక్కడ, అల్లుడిని ఎక్కడ పిలుస్తారు, కొత్త అల్లుడిని ఎక్కడ పిలుస్తారు, ఉన్న ఇంట్లో వాళ్ళకే తినలేదు, కొత్త అల్లుడి నుంచి వాళ్ళు బట్టలు ఎక్కడ పెడతారు, భోజనాలు ఎక్కడ పెడతారు। అందుకని అది పీడ పండగ వాళ్ళు అనువదించుకునేటట్టు వాళ్ళు దాన్ని। అయితే రాను రాను అది పోయింది, ప్రజా పరిపాలన వచ్చింది కాబట్టి రాజుల పరిపాలన పోయింది, దొరపల్లి అన్నీ పోయినాయి కాబట్టి। అయితే ఈ నైజాం పరిపాలన ఉండడం వల్ల చదువు కూడా అంతగా అబ్బలేదు తెలంగాణ ప్రజలకు, ఎందుకంటే చదవనీయలేనట్టు, చదివితే అందరూ జ్ఞానవంతులు అవుతారన్న ఉద్దేశం మీద ఈ యొక్క కొందరు అధిక కులస్తులు ఈ నైజాములతో మమేకమయ్యి ఈ తక్కువ జాతిని ఎవరిని కూడా చదవనీయలేనట్టు, దానివల్ల వాళ్ళు ఆ ఎక్కువ జాతి వాళ్ళు చెప్పినదే వేదం అనుకున్నారన్నట్టు। ఎందుకంటే పుస్తకాలు ఎక్కడ చదవలేదు, వాళ్ళు చదవకపోవడం వల్ల వేదశాస్త్రం గురించి తెలియదు వాళ్ళకు। అందువల్ల ఈ సంక్రాంతి పండుగ తెలంగాణ వాళ్లకు పీడ పండుగ అనువదించి ఈ విధంగా ఈ దోషం పోవడానికి ఈ విధంగా చేస్తే బాగుంటుందని వాడుక భాషలోకి ఇప్పుడు చెప్తున్న ఈ గాజుల యొక్క విశిష్టత ఇలా ప్రతి సంవత్సరం ఏదో ఒకటి విశేషంగా చెప్పుకుంటూ వస్తున్నారన్నట్టు। అయితే శాస్త్రంలో ఇవి ఎక్కడా లేవు, ఎందుకంటే శాస్త్రానువాదంగా మకర సంక్రాంతి సంక్రమణము అంటే రవి అంటే సూర్యగ్రహం ఒక రాశి నుంచి ఇంకొక రాశిలోకి వెళ్ళడమే సంక్రమణము అంటాం మనం శాస్త్రానుసారంగా। అయితే ఇప్పుడు అదే మనము వేరే ప్రాంతానికి అంటే తమిళనాడుకు వెళ్ళినట్లయితే వాళ్ళు సౌరమానాన్ని పాటిస్తారు, మనము చాంద్రమానాన్ని పాటిస్తాం। అంటే చంద్రుని చూసి మనం గణితం వేసి పంచాంగం రాస్తాము, చంద్రోదయాన్ని చూసి, వాళ్ళు సూర్యోదయాన్ని చూసి వాళ్ళు పంచాంగం రాస్తారు। అందుకని వాళ్ళకు అధిక మాసము క్షయమాసములు రావు, మనకు ఈ అధిక మాసములు వస్తూ ఉంటాయి। ఎందుకంటే చాంద్రమానం కాబట్టి ప్రతి సంవత్సరంలో 11 రోజులు మిగులుబడి ఉంటాయి కాబట్టి 11 రోజులు 3 సంవత్సరాలకు ఒకసారి 30 రోజులు కావడం వల్ల దాన్ని అధిక మాసం మనం నిర్ధారించుకొని పంచాంగం రాయడం జరుగుతుందన్నట్టు। అయితే ఇదంతా ఎందు గురించి అంటే, ప్రప్రథమంగా తెలంగాణలో పీడ పండగ చెప్పడానికి కారణం ఏంటయ్యా అంటే ఇదన్నట్టు, అంతే తప్పితే శాస్త్రంలో ఎక్కడా లేదు। ఏ శాస్త్రం అంతా కూడా భారతీయ సాంప్రదాయం ప్రకారం అంతా ఒకటే శాస్త్రం, అది వాడుక భాషలో వాళ్ళు చెప్పుకుంటూ వచ్చినటువంటి విధానం కాబట్టి ఆ విధంగా తెలంగాణలో ఆచరించడం జరిగిందన్నట్టు। అయితే ఇప్పుడు అందరూ చదువుకున్నారు, శాస్త్రాలని చదువుతున్నారు కాబట్టి కొన్ని సందర్భాల్లో చదివినా సరే అక్కడక్కడ కొందరు చెప్పే విజ్ఞుల మాటలు, అంటే ఎక్కడో ఒక ఆయన చెప్తుంటాడు, 2 అబ్బాయిలు ఉన్న వాళ్ళ దగ్గర గాజులు తీసుకొని ఒక్క అబ్బాయి ఉన్న వాళ్ళు వేసుకుంటే అబ్బాయి బాగుంటాడు, ఆరోగ్యులుంటాడని చెప్పడం వల్ల ఈ వాడుక భాషను విని అది పుస్తకం చదివినా సరే ఎక్కడ లేకున్నా సరే ఆవిడ చెప్పింది కదా అని ఒక ఆ భయాందోళన వీళ్ళలో మనసులో కలుగుతుంది కాబట్టి, ఆ అనుమానం అనే ఒక బీజం ఏర్పడుతుంది కాబట్టి వాళ్ళు అందరికీ చెప్పడం, వాళ్ళు చెబుతూ వాళ్ళు ఆచరించడం జరుగుతుందన్నట్టు।
సరే ఏది ఏమైనా తాంబూలంలో మనం ఇచ్చే శాస్త్రంలో తాంబూలం ఇవ్వాలని చెప్పి ప్రతి పండుగ కూడా తాంబూలం ఇస్తుంటాం ముత్తైదులకు. అలా ఇచ్చినప్పుడు అందులో గాజులు ఉంటాయి, పూలు ఉంటాయి, వస్త్రాలు ఉంటాయి. కాబట్టి అవి మంచే చేస్తాయి తప్పితే చెడు చేయవు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇద్దరు అబ్బాయిల దగ్గర తీసుకోవాలి, ఒక్క అబ్బాయి దగ్గర తీసుకోవద్దు అనే ఒక శాస్త్రం మాత్రం అది వాడుక భాషలో కొంచెం తప్పిదం జరుగుతుంది అక్కడక్కడ కొందరు చెప్తున్న విషయాలు. అది మీరందరూ కూడా వినాల్సిన అవసరం లేదు. కాబట్టి ఎవరైనా సరే మకర సంక్రాంతి పండగ అంటే చాలా గొప్ప పండగ అని మనం తెలుసుకోవచ్చు. విశేషంగా మకర సంక్రాంతి గొప్ప పండగ ఎందు గురించి అయ్యా అంటే సంక్రాంతికి రైతుల యొక్క పంటలన్నీ కూడా ఇళ్ళల్లోకి వస్తాయి. అయితే 3 రోజులుగా ఎందుకు వచ్చినది ఈ పండగ అనంటే మనకు మొట్టమొదటిగా భోగి, సంక్రాంతి, కనుమ అని చెప్పేసి చెప్పుకోవడం జరుగుతుంది. ఈ భోగి పండగ ఎందుకు వచ్చింది? సంక్రాంతికి ముందే మనం దాన్ని భోగి అని ఎందుకు పిలుస్తున్నామని అంటే ఆ యొక్క దక్షిణాయనము అనే ఒక 6 మాసములు ఆయనం అయిపోతుంది కాబట్టి అక్కడికి ఉత్తరాయణం అనే పుణ్యకాలం ప్రారంభమవుతుందన్నట్టు. అంటే దక్షిణాయనంలో దాన ధర్మాలు ఎక్కువగా చేయాలని చెప్పబడ్డది, ఉత్తరాయణంలో ఆధ్యాత్మికం చేయాలని చెప్పేసి మనకు శాస్త్రాలు చెప్పినట్టు. ఎందుకోసం అంటే ఉత్తరాయణ పుణ్యకాలము విశేషంగా చాలా మంచిది. అయితే ఉత్తరాయణ పుణ్యకాలం రాబోతుంది, దక్షిణాయన కాలం అయిపోతున్న సమయం కాబట్టి ఈ యొక్క దక్షిణాయనంలో మనం అన్నీ కూడా ప్రతిదానికి కూడా దాన ధర్మాలు చేసేటప్పుడు ఉపవాసం ఉంటూ ఉంటాం కాబట్టి ప్రతి పనిలో ఉపవాసం ఉండి చేస్తాం కాబట్టి ఆ ఉపవాసాల దీక్ష వల్ల ఆ రోజుకి అయిపోతుంది కాబట్టి దక్షిణాయనము మనకు ఉత్తరాయణ పుణ్యం రాబోతుంది కాబట్టి ఇక నుంచి ఈ ఉపవాసాలు ఇవన్నీ కూడా కొంచెం తగ్గించుకొని భోగభాగ్యాలతో సుఖ సంపదలతో అనుభవించాలని చెప్పేసి ఆ రోజును భోగి పండుగ పిలుచుకుంటున్నాం అన్నట్టు. అంటే ఈ రోజు నుంచి భోగభాగ్యాలు మనకు కలగాలని చెప్పేసి ఆ యొక్క సూర్యభగవాన్ని ఆరాధించడం అన్నట్టు. అందుకే మనము ఈ యొక్క చలికాలం వచ్చేసిందని చెప్పేసి భోగి మంటలు వేసుకుంటూ ఉంటాం అన్నట్టు. అంటే ఊళ్ళల్లో అయితే తప్పకుండా వేస్తారు. అయితే ఎక్కడైనా సరే వేయాలి భోగి మంటల్ని. ఎందుకు వేయాలంటే ఈ దక్షిణాయనంలో కలిగిన కొన్ని విశేషమైనటువంటి దోషాలు ఏమైనా ఉంటే ఈ భోగి మంటలు వేయడం వల్ల ఆ భోగి మంటలు అవి అగ్నికి ఆవుతైపోయి అగ్నిదేవుడి అనుగ్రహం వల్ల మనకు ఇక అన్ని భోగములే సంప్రాప్తిస్తాయి, భోగభాగ్యాలే మనకు కలుగుతాయని చెప్పేసి శాస్త్రం చెప్పిందినట్టు. ఈ యొక్క ఆ భోగి పండుగ నాడు ప్రతి ఒక్కరు కూడా అభ్యంగన స్నానం చేయవలేను. ఎందుకంటే మనకు మరుసటి రోజు అంటే ఈ యొక్క ఎందుకంటే పౌష్యమాసం ప్రారంభమవుతున్నట్టు. అంటే పుష్యమాసం ప్రారంభం కాబట్టి మార్గశిర మాసం అయిపోయి పుష్యమాసం వచ్చేసేటప్పటికి అయితే పుష్యమాసము అధిపతి ఎవరయ్యా అంటే శనైశ్వర స్వామి అన్నట్టు. ఈ పుష్యమాసముకు శనైశ్వర స్వామి అధిపతి కాబట్టి మనకు శనైశ్వర స్వామి ఆయుష్కారకుడు కాబట్టి ఈ యొక్క ఆయుష్కారకుడు యొక్క అనుగ్రహం మనకు కలగాలి అని చెప్పేసి ఆ యొక్క తైలాభ్యంగన స్నానం మనం ఆచరిస్తాము. ఈ యొక్క నువ్వుల నూనెను మనం తలంటుకొని స్నానం చేయడం వల్ల విశేషమైన ఆయుష్ ఆరోగ్యం రెండు కలుగుతాయి అన్నట్టు. అది భోగి పండుగ యొక్క విశిష్టత. ఇక సంక్రాంతి పండగ చాలా విశేషమైనటువంటిది. అంటే భోగి పండుగ తెల్లారి సంక్రాంతి పండగ. అయితే ఈ సంక్రాంతి పండగ కూడా చాలా అంటే సంక్రమణం, రవి ఆ రోజున ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి సంక్రమించే సమయం అన్నట్టు. అంటే ధనుర్మాసం నుంచి ధనుర్రాశి నుంచి మకర రాశిలోకి వచ్చే సమయం కాబట్టి ఆ సంక్రమణమే ఈ యొక్క సంక్రాంతి. అంటే సంక్రాంతి ఇందులో నుంచి అందులోకి పోతున్నాడు కాబట్టి అటువంటి సమయం. అయితే మకర రాశిలోకి వస్తున్నాడు ధనుర్రాశిలోకి వచ్చి. మొన్నటి వరకు ధనుర్మాసం అన్నాం మనం. అయితే మన దగ్గర ఈ ధనుర్మాసం అంటూ తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ ఉండదు. ఎందుకోసం ఉండదు అంటే తమిళనాడులో ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందు చెప్పాను కదా, వాళ్ళు సౌరమానులు కాబట్టి మేషమాసము, వృషభ మాసము, మిథున మాసము, కర్కాటక మాసము, సింహమాసము, కన్యామాసము, తులామాసము, వృశ్చిక మాసము, ధనుర్మాసము, మకర మాసము, కుంభమాసము, మీనమాసం అని లెక్క పెడతారు వాళ్ళు. మనకు అలా కాదు. మనకు చైత్రమాసము, వైశాఖ మాసము, జ్యేష్ఠ మాసము, ఆషాఢ మాసము, శ్రావణ మాసము, భాద్రపదము, ఆశ్వజము, కార్తీకము, మార్గశిరము, పుష్యమాసం అని మనం లెక్క పెడతాం. మాఘం, పాల్గొనం అట్లాగా. అయితే ఈ యొక్క పుష్యమాసములోకి మనం వచ్చేస్తాం కాబట్టి
ఆ మకర రాశిలోకి రవి సంక్రమణం పుష్యమాసంలో జరుగుతుంది కాబట్టి ఈ యొక్క సూర్యభగవానుడు ఆరోగ్యకారకుడు, మాసమేమో శనేశ్వర స్వామి అధిపతి కాబట్టి రవి శని ఇద్దరు కూడా ఒక ఆయన ఆయుష్కారకుడు, ఒక ఆయన ఆరోగ్యకారకుడు కాబట్టి ఈ యొక్క సంక్రాంతి పండుగ నాడు మనము నువ్వుల పులగాన్ని మనం చేసుకొని తింటే చాలా విశేషంగా ఆయుష్ ఆరోగ్యం రెండూ కలుగుతాయని చెప్పబడ్డది శాస్త్రంలో. ఎందుకంటే శనేశ్వర స్వామికి నువ్వులు ప్రీతికరము. అందుకని ఆ యొక్క నువ్వులను మనము ఈ యొక్క పరమాన్నంలో కలుపుకొని తిన్నట్లయితే చాలా విశేషంగా ఆరోగ్యము ఆయుష్ రెండు కలుగుతాయి. ఎందుకంటే ఆ యొక్క సంక్రమణ రోజున స్వామి యొక్క మాసములో తండ్రి కొడుకులు, తండ్రి రవిపుత్రుడు శనేశ్వర స్వామి కాబట్టి ఈ యొక్క ఆయుష్ కారకుడు ఆరోగ్యకారకుడు కాబట్టి ఇద్దరు కూడా మనకు ఆరోగ్యము ఆయుష్ రెండు ఉంటే ఇంకా ఎంతకాలమైనా మనం జీవించి ఏమైనా ఆచరించవచ్చును. అందుకొరకనే ఈ యొక్క రోజున నువ్వుల పులగాన్ని మనం ఈ యొక్క తెలంగాణ ప్రజలందరూ కూడా అంటే సహజసిద్ధంగా భారతీయ దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ సంక్రాంతి ఆచరిస్తారు. వాళ్ళందరూ కూడా ఇదే ఆచరిస్తారు, నువ్వుల పులగాన్నే వండుకొని భుజిస్తారు. దానివల్ల మనకు ఆయుష్ ఆరోగ్యం రెండు వస్తాయి. అది మనకు సంక్రాంతి పండుగ రోజు విశేషంగా ఆచరించవలసింది. ఆ సంక్రాంతి పండుగ నాడు మనం పూజలు కూడా ఎక్కువగా ఆచరించాలి. అంటే రుద్రాభిషేకం కావచ్చు, మరియు మన ఇంట్లో ఉన్న దేవుళ్ళన్నీ మీకు ఏ దేవుడు ఇష్టం ఉంటే ఆ దేవుళ్ళని అందరూ రుద్రాభిషేకం చేయాలని లేదు. రుద్రుడి యొక్క అభిషేకం చేస్తే ఇంకా మంచి అనేకమైన ఫలితాలు కలుగుతాయన్నట్టు. ఎందుకంటే శివుడు కూడా భోగాలకు అన్నింటికి మూలకారకుడు కాబట్టి ఆయన ఆ యొక్క అభిషేక పూజ ఆచరించినట్లయితే నెయ్యితో చేస్తే సత్ఫలితాలను మనం పొందగలుగుతాం అన్నట్టు సంక్రాంతి రోజున. ఆ విధంగా మనము ఈ సంక్రాంతి నాడు విశేషంగా పూజా ఫలితం ఖచ్చితంగా ఆచరించాలి ఎవరైనా సరే, తప్పకుండా అందరూ. దానితో పాటు మనము నువ్వులను మంచిగా పిండిగా చేసి దాన్ని శరీరానికి మనం రుద్దుకొని స్నానం ఆచరించినట్లయితే ఇంకా చాలా ఆయుష్ పెరుగుతుంది, ఆరోగ్యము కలుగుతుంది అన్నట్టు. ఎందుకంటే భోగినాడైతే నువ్వుల నూనెతో స్నానం చేయాలి, సంక్రాంతి రోజైతే నువ్వుల పిండిని రుద్దుకొని స్నానం చేయాలన్నట్టు. ఇది చాలా విశేషమైన ఫలితాలని మానవులందరూ కూడా పొందవచ్చును. ఎందుకంటే ఈ 3 రోజులు ఇలాంటి విశేషమైన ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టి. ఆ విధంగా ఆ సంక్రమణ రోజు రవి మారినటువంటి మకర సంక్రాంతిలోకి వచ్చి మకర రాశిలోకి వచ్చింది కాబట్టి మకర సంక్రమణం అని చెప్పి మనం అంటూ ఉన్నాం. అందుకే సంక్రాంతి పండుగ మనం జరుపుకుంటా ఉన్నట్టు. అట్లా అయితే ఇక్కడ ఏది ఏమైనా సరే సంక్రమణం అంటే అతి దగ్గరగా మనం గీడ ఆ రోజున దైవారాధన ఎక్కువగా చేస్తే, అంటే మనం ప్రతిరోజు పని మీద వెళ్తున్నాము, మనకు సమయం సరిపోదు, ఒక అరగంటనో పావుగంటనో సరిపోతుంది. కానీ ఆ రోజున మాత్రము మనం సమయం సమకూర్చుకొని వేరే పనులు ఏమి పెట్టుకోకుండా భగవద్ధ్యానమే మనం స్మరణ చేస్తూ ఆ యొక్క మీ ఇష్టదైవాన్ని పూజిస్తూ మనము ఆచరించినట్లయితే సత్ఫలితాలని అతి త్వరగా పొందగలుగుతాం అన్నట్టు. అందుకే భోగి నాడు భోగభాగ్యములు రావాలని చెప్పేసి సంక్రాంతి నాడు భగవద్ధ్యానం వల్ల మనకు ఆ యొక్క కోరికలు తీరాలని చెప్పేసి స్వామిని ఆరాధించడం జరుగుతూ ఉంటుందన్నట్టు. ఈ యొక్క దాన్నే మనం సంక్రాంతి పండుగ ఏర్పాటు చేసుకుంటున్నట్టు. ఇక కనుమ పండుగ 3వ రోజు, అంటే భోగి, సంక్రాంతి, కనుమ. అయితే ఈ కనుమ పండుగ విశేషత ఏంటయ్యా అంటే వచ్చినటువంటి బంధువులను కూడా, అంటే సహజంగా ఏంటంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా కొత్త అల్లులను సంక్రాంతి పండుగ తీసుకొచ్చి మనం బట్టలు పెట్టడం జరుగుతుందన్నట్టు. అయితే శాస్త్రంలో ఆ విధంగా పెట్టాలని చెప్పేసి ఉన్నది. అయితే కొన్ని ప్రాంతాల వరకు మాత్రం దేశే సదాచారి అని చెప్పేసి మనం మార్చలేమన్నట్టు. ఎందుకంటే శాస్త్రము ఉన్నా సరే మా తాత ముత్తాతలు ఇలాగే ఆచరించారు కాబట్టి మేము ఈ పండుగకు కొత్త వాళ్ళని తీసుకురాము, మాకు అది లేదు అని చెప్పేసి చెబుతూ ఉంటారన్నట్టు. అంటే వాళ్ళ యొక్క వంశాచారంగా నడుస్తుంటుంది కాబట్టి ఆ ప్రాంతం కూడా అలాగే ఉంటుంది కాబట్టి మనం వాళ్ళను వాళ్ళకు ఇవి మారాలని చెప్పేసి చెప్పడం వరకు జరుగుతుంది, కానీ మార్చడానికి మాత్రం మనం ఏం చేయలేమన్నట్టు. అది వాళ్ళ యొక్క అంతరాత్మలో శాస్త్రాన్ని చదువుకొని ఉంటే అప్పుడు తప్పకుండా వాళ్ళు ఆచరిస్తారు. అయితే వంశాచరణలో తాత ముత్తాతలు ఆచరిస్తున్న ఆ యొక్క ఆచారాన్ని కూడా మనము తప్పుపట్టడానికి వీలు లేదు. ఎందుకంటే వాళ్ళ తండ్రులు తాతలు అదే ఆచరించారు కాబట్టి నువ్వు మారవయ్యా అని మనం చెప్పడానికి వీలు లేనట్టు, వాళ్ళ ఇష్టానుసారం అది. అయితే ఆ విధంగా ఆ వచ్చినటువంటి కనుమ రోజు కూడా అందరికీ కొత్త బట్టలు పెట్టి పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వాదం తీసుకుని
తల్లిదండ్రుల యొక్క సేవ చేసినట్లయితే చాలా బాగుంటుంది. ఇక కొందరైతే అంటే బ్రాహ్మణోత్తములైతే సంక్రాంతి రోజున తర్పణం చేయడం జరుగుతూ ఉంటుందన్నట్టు. అది వాళ్ళ వాళ్ళ ఇష్టానుసారం, అంటే వాళ్ళ కొందరికి ఉన్నటువంటి వంశాచారాన్ని బట్టి చేస్తూ ఉంటారన్నట్టు. అలా ఈ యొక్క భోగభాగ్యాలతో సకల సంపదలతో మనము తల్లిదండ్రుల సేవ చేస్తూ తల్లిదండ్రులను పెద్దల్ని పూజించినట్లయితే, గౌరవించినట్లయితే మనము బాగుంటాము అని చెప్పేదే ఈ యొక్క భోగి, సంక్రాంతి, కనుమ పండుగ. అయితే భోగి రోజు భోగి మంటల వల్ల మనకు చాలా ప్రాంతం కూడా, అంటే మనం ఏ ఇంటి ముందైతే ఇప్పుడు ఒక ఊరిలో ప్రతి ఒక 10 ఇండ్లకు కలిపి కొందరు వేసుకుంటారు మంటలు, భోగి మంటలు అక్కడక్కడ. అలా వేసుకోవడం వల్ల మనకు ప్రకృతి కూడా చాలా మనకు అనుగ్రహిస్తుంది. ఎందుకంటే ప్రకృతిలో మనకు పంచభూతాలు ఉంటాయన్నట్టు. భూమి, ఆకాశము, అగ్ని, వాయువు, నీరు. ఇవన్నింటికి కూడా విశేషంగా ఈ భోగి మంటల వల్ల పంచభూతాలు కూడా మనకు అనుగ్రహిస్తాయి. అంటే మనం ఏ పండగ చేసుకున్నా సరే పంచభూతాలను సేవిస్తున్నట్టే లెక్క. పంచభూతాలకు మనము అనుసంధానంగా ఉన్నట్లయితే తప్పకుండా ప్రతి పండగ కూడా ఆ యొక్క భగవద్ అనుగ్రహం వల్ల మనకు మంచిని మాత్రం చేకూరుస్తుంది. అందుకని భోగి పండుగ నాడు భోగి మంటలు వేసుకొని తైలాభ్యంగన స్నానం ఆచరించాలి. అది చాలా విశేషమైన ఫలితము. మకర సంక్రాంతి రోజు నువ్వుల పిండితోని మనము స్నానం ఆచరించాలి. అది కూడా మనము ఆ రోజున రుద్రాభిషేకము కానీ లేదా మీ ఇష్టదైవం పూజ కానీ ఆచరించాలి. కనుమ పండుగ నాడు పెద్దలను సేవించాలి. పెద్దల యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందాలి. అలా పొందినట్లయితే మనమందరం కూడా బాగుంటాము. అందుకే భోగి, సంక్రాంతి, కనుమని మనకు ఈ యొక్క పుష్యమాసంలో వచ్చే మకర సంక్రాంతి యొక్క విశిష్టత.